నమస్తే సకులు. ఈరోజు కథ పేరు మధ్యముడు. ఇది 1960లో చందమామలో కథ. పాండవులు మాయాజూదంలో ఓడిపోయి అరణ్యవాసం చేస్తున్న కాలంలో కురుజాం గల దేశంలోని యావ గ్రామవాసి అయిన కేశవదాసు అనే బ్రాహ్మడు ఉజ్జామకం అనే గ్రామానికి తన భార్యతోనూ ముగ్గురు కుమారులతోనూ బయలుదేరాడు. ఏమంటే ఆ గ్రామంలో ఆయన బంధువుల ఇంట ఉపనయనం జరుగుతున్నది. కేశవదాసు కుటుంబం అరణ్యంలో పాండవులు ఉండే ఆశ్రమం పరిసరాల్లోకి వచ్చేసరికి తలవని తలంపుగా ఒక భీకరాకారం వారికి ఎదురైంది. ఆ మనిషి చింపిరి జుట్టు, పచ్చగా ఉన్న పెద్ద కళ్ళు, నల్లటి శరీర ఛాయ, ఎత్తు పళ్ళు, విశాలంగాను బలిష్టంగాను ఉన్న రొమ్ము చూసి ఐదుగురు దడుచుకున్నారు. ఆ వచ్చిన వారు ఘటోత్కచుడు, భీముడికి హిడింబికి పుట్టిన కొడుకు. వాడు తన తల్లి భోజనార్థం ఎవడైనా యువకుడు దొరుకుతాడేమో అని వెతుకుతూ బయలుదేరాడు. అదృష్టవశాత్తు వాడికి బ్రాహ్మణ దంపతులు వారి ముగ్గురు కొడుకులు కనిపించారు. వారు తనను చూసి పారిపోతూ ఉండడం చూసి ఘటోత్కచుడు, బ్రాహ్మణోత్తమా, ఆగాగు, గరుత్మంతుడిని చూసిన పాములాగా ఎందుకు పారిపోతావు అన్నాడు. వాడు రాక్షసుడని తమకేదో అపకారం చేస్తాడని కేశవదాసుకి తెలిసిపోయింది. ఆ సమీపంలోనే పాండవుల ఆశ్రమం ఉన్నదని ఆయనకి తెలుసు. కానీ భీముణ్ణి ఒక్కడిని ఆశ్రమంలో కాపుంచి మిగిలిన పాండవులందరూ ధౌమ్యుడి ఆశ్రమంలో జరిగే యజ్ఞానికి వెళ్ళారని ఆయన విని ఉన్నాడు. తమను ఈ రాక్షసుడి నుంచి రక్షించడానికి భీముడే చాలు. కానీ కేక పెడితే భీముడికి వినిపిస్తుందా? దట్టంగా లతలు పెనవేసుకుపోయిన అరణ్య వృక్షాలలో నుంచి కేక ఎంతో దూరం వెళ్ళదు. అందువల్ల బ్రాహ్మడు ఎలాగైనా ఆ రాక్షసుడి నుంచి పారిపోవడానికి కాకుండా మంచి చేసుకుందామని ఘటోత్కచుడితో, నాయనా, దారికి అడ్డు తగిలి మమ్మల్ని ఎందుకు బాధిస్తావు? మా దారిన మమ్మల్ని వెళ్ళనివ్వు అన్నాడు. బాబు, అలాగే వెళ్ళవచ్చు, కానీ ముందు నాకు మీ కుమారులలో ఒక్కడిని దయ చేయించండి. మా అమ్మకు ఇవాళ నరమాంసం మీద కోరిక పుట్టింది. తినడానికి పనికి వచ్చే మనిషిని తీసుకురమ్మని ఆవిడ నన్ను ఆజ్ఞాపించింది అన్నాడు ఘటోత్కచుడు. ఓరి రాక్షసాధమా, నేను బ్రాహ్మణ జన్మ ఎత్తిన వాణ్ణి కదా. వేదపారంగతులైన నేను నా కొడుకును నరభక్షకుల వాత పెడితే నాకు ఉత్తమ లోకాలు ఉంటాయా అన్నాడు బ్రాహ్మడు. తమరు ఒక్క కొడుకునివ్వడానికి పేచీ పెడితే మీ ఐదుగురిని నేను క్షణంలో చంపేయగలను అన్నాడు ఘటోత్కచుడు. ఆ మాటలకు కేశవదాసు వణికిపోతూ భార్యతో, ఏమే, నా వయసు తీరిపోయింది, నేను ఈ రాక్షసుడికి బలి అయ్యేదా ఏమిటి అన్నాడు. వద్దు వద్దు, భర్త కోసం బలి కావడం భార్య ధర్మం. నా వయసు వగిపోయింది, నేను రాక్షసుడిని దగ్గరకు నేను వెళ్తాను అన్నది భార్య. మా అమ్మకు ముసలివాళ్ళు స్త్రీలు పనికిరారు అన్నాడు ఘటోత్కచుడు. తర్వాత కేశవదాసు ముగ్గురు కొడుకులు నేను బలి అవుతానంటే నేను బలి అవుతానని పోటీలు పడ్డారు. నాయనా, చేతికి వచ్చిన వాడవు, నీవు బలి కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు కేశవదాసు పెద్ద కొడుకుతో. బ్రాహ్మడి భార్య కడగొట్టు వాడిని ఇవ్వనన్నది. అప్పుడు బ్రాహ్మడి కొడుకులలో మధ్యముడు, నేనే ఎవరికీ అక్కర్లేదా అన్నాడు విచారంగా. నాకు కావాలి, వేగిరం బయలుదేరి నా వెంటరా అన్నాడు ఘటోత్కచుడు మధ్యముడితో. ఆ కుర్రవాడు తన తల్లిదండ్రులకు, అన్నకు, తమ్ముడికి వీడ్కోలు చెప్పి ఘటోత్కచుడితో, దాహం అవుతోంది, ఇప్పుడే కాసిన మంచినీరు తాగి వస్తాను ఉండు అంటూ చెరువుకేసి వెళ్ళాడు. వాడు ఎంతసేపటికి తిరిగి రాకపోవడం చూసి ఘటోత్కచుడు కేశవదాస్తో, మీ వాడు ఎంతకు రాకుండా ఉన్నాడు, కేకపెట్టి పిలుస్తాను, దయచేసి వాడి పేరు చెబుతారా అని అడిగాడు. బ్రాహ్మడు చెప్పను అన్నాడు. బ్రాహ్మడి పెద్ద కొడుకుని అడిగితే, మేము వాడిని మధ్యముడు అని పిలుస్తాము అన్నాడు. చేసేది లేక ఘటోత్కచుడు గొంతెత్తి అరణ్యం మారుమోగేలాగా, మధ్యమా మధ్యమా వెంటనే రా అని కేక పెట్టాడు. ఈ కేక దూరాన ఉన్న భీముడికి వినిపించింది. అతను కూడా కుంతీసుత మధ్యముడే కనుక తనను ఎవరో పిలుస్తున్నారు అనుకుని వచ్చాడు. అతనికి ఘటోత్కచుడిని చూడగానే ఆనందం కలిగింది. కేశవదాసుకు భయం కలిగించిన ఘటోత్కచుడు భీముడి కంటికి మంచిగా కొదమసింహంలాగా కనిపించాడు. ఘటోత్కచుడు ఇంకా మధ్యమా త్వరగా రా అని కేకలు పెట్టడం చూసి భీముడు, వచ్చానుగా అన్నాడు. ఏమిటి, నీవు కూడా మధ్యముడవేనా అని ఘటోత్కచుడు అడిగాడు. తన తల్లి బిడ్డలలో తాను కూడా మధ్యవాడినేనని భీముడు చెప్పాడు. బ్రాహ్మడు తన భార్యాపుత్రులతో, ఈ వచ్చిన వాడు తప్పక భీముడే అయి ఉంటాడు అని రహస్యంగా అన్నాడు. ఈ సమయానికి బ్రాహ్మడి రెండో కొడుకు దాహం తీర్చుకుని వచ్చి ఘటోత్కచుడితో, వచ్చేసాను, పోదాం పద అన్నాడు. కేశవదాసు భీముడితో తన వృత్తాంతమంతా చెప్పుకుని, బాబు, ఆ రాక్షసుడు నా కొడుకును తన తల్లికి ఆహారంగా తీసుకుపోతున్నాడు,
వాడి బారి నుంచి మమ్మల్ని కాపాడు నాయనా అన్నాడు. భీముడు ఘటోత్కచుడిని ఆగమని కేకపెట్టి, ఓరి నీవి బ్రాహ్మణ కుటుంబాన్ని ఎందుకు బాధిస్తున్నావు? ఈ కుర్రవాడిని తక్షణం వదిలిపెట్టేయ్ అన్నాడు. మా అమ్మ ఆజ్ఞానుసారం నేను వీడిని పట్టుకుపోతున్నాను. మా తండ్రి చెప్పినా కూడా నేను వీడిని వదిలిపెట్టను అన్నాడు ఘటోత్కచుడు. మా తల్లి ఆజ్ఞను పాలించే మేము ఈ దుస్థితికి వచ్చామని లోపల లోపల అనుకుని పైకి, ఎవర్రా నీ తల్లి అని అడిగాడు. భీముడు, మా తల్లి హిడింబి, మా తండ్రి భీముడు అన్నాడు ఘటోత్కచుడు. అందుకే వీడికి నా దేహబలం వచ్చింది, కానీ అనాథల పట్ల నాకు గల దయ వీడికి రాలేదు అనుకుని భీముడు, చాలే ఈ కుర్రవాడిని వదిలిపెట్టు అన్నాడు. నేను వదిలిపెట్టేదే లేదు అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కేశవదాసుతో, అయ్యా మీరు మీ అబ్బాయిని తీసుకోండి, అంతగా అయితే ఈ రాక్షసుడి వెంట నేనే పోతాను అన్నాడు. ఘటోత్కచుడికి కోపం వచ్చి, ఈ బ్రాహ్మణ కుమారుణ్ణి ఇక్కడే చంపి తీసుకుపోతాను, నన్ను ఎవరు అడ్డుతారో చూస్తాను అన్నాడు. నేనే అడ్డుతాను అన్నాడు భీముడు. అలా అయితే నీవే నా వెంట రారాదు అని ఘటోత్కచుడు భీముణ్ణి అడిగాడు. చేతనైతే నన్ను బలాత్కారంగా తీసుకుపో, నీ శక్తి చూస్తాం, నీకు శక్తి చాలకపోతే అప్పుడు నేనే వస్తాను అన్నాడు భీముడు. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా అని ఘటోత్కచుడు అడిగాడు. తెలుసు, నీవు నా కొడుకు అన్నాడు భీముడు. ఈ మాటకు ఘటోత్కచుడు చిందులు తొక్కాడు. వాడి కోపం చూసి భీముడు చాలా ముచ్చటపడి, కోప్పడకు, నా వంటి వీరుడు నీ వంటి వీరకుమారుణ్ణి కొడుకు అనుకోవడంలో తప్పులేదు, క్షమించు అన్నాడు. మొదట అవమానించడం కాక ఇప్పుడు భయపడి క్షమాపణ వేడతావా అన్నాడు ఘటోత్కచుడు. భయమా? అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదే, నీ వద్ద నేర్చుకుంటా, చెప్పు. భయం ఎలా ఉండేది ముందు తెలుసుకున్నాక నా కర్తవ్యం నిర్ణయిస్తాను అన్నాడు భీముడు. భయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెబుతాను, ఏ ఆయుధం తీసుకుంటావో తీసుకో అన్నాడు ఘటోత్కచుడు. భీముడు కుడి చెయ్యి చాచి, శత్రువులను మర్దించడంలో ఆరితేరిన ఈ చెయ్యే నా ఆయుధం అన్నాడు. ఏమిటి, నువ్వు భీముణ్ణి అనుకుంటున్నావా అన్నాడు ఘటోత్కచుడు వెటకారంగా నవ్వుతూ. ఎవరా భీముడు? శివుడా, కృష్ణుడా, ఇంద్రుడా, యముడా అని భీముడు అడిగాడు. అందరూ కలిస్తే ఆయనకు సమానం అవుతారు అన్నాడు ఘటోత్కచుడు. అది అబద్ధం అన్నాడు భీముడు. నా తండ్రిని అవమానిస్తావుగా అంటూ ఘటోత్కచుడు ఒక పెద్ద చెట్టు పెరికి భీముడి పైకి విసిరాడు. భీముడు ఒక్క చిన్న తోపుతో దాన్ని పక్కకి నెట్టేశాడు. తర్వాత ఘటోత్కచుడు ఒక కొండ శిఖరాన్ని ఎత్తి భీముడి పైన వేస్తే దాని గతి కూడా అంతే అయింది. ఆ తర్వాత ఇద్దరూ కలియబడి మల్లయుద్ధం చేశారు. అందులో ఓడిపోయిన ఘటోత్కచుడు భీముడిని తన మాయ చేత బంధించ ప్రయత్నించాడు. కానీ భీముడు ఆ ప్రయత్నాన్ని కూడా సాగనివ్వలేదు. నాకు శక్తి చాలపోతే నా వెంట వస్తానని ఇంతకు ముందు మాట ఇచ్చావు, అది జ్ఞాపకం ఉన్నదా అని ఘటోత్కచుడు భీముడిని అడిగాడు. అయితే దారి తీయి అంటూ భీముడు ఘటోత్కచుడి వెంట బయలుదేరి హిడింబి ఉండే చోటుకు వెళ్ళాడు. భీముణ్ణి బయట ఉంచి ఘటోత్కచుడు తన తల్లి వద్దకు వెళ్ళి, అమ్మా నీ భోజనానికి మనిషిని తెచ్చాను అన్నాడు. ఎలాంటి మనిషిరా నాయనా అని హిడింబి అడిగింది. మాట మనిషి మాటే కానీ బలం మనిషి బలం కాదమ్మా అన్నాడు ఘటోత్కచుడు ఆశ్చర్యపడుతూ. ఎవరో చూడని అంటూ హిడింబి బయటికి వచ్చి భీముణ్ణి చూసి, ఈయన మనిషి ఎందుకు అవుతాడ్రా నాయనా, మనకు దేవుడు అన్నది. హిడింబి, ఏమిటిదంతా అని భీముడు హిడింబిని అడిగాడు. మరేమీ లేదు, మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించింది, తినడానికి మనిషిని పట్టుకురమ్మని కొడుకును పంపాను, ఆ మనిషిని రక్షించడానికి మీరు వస్తారని నాకు తెలుసు అన్నది హిడింబి. ఈ మాటలకు భీముడు సంతోషించి, నీ రాక్షసి బుద్ధులు పోలేదేమో అనుకున్నాను అన్నాడు. ఘటోత్కచుడు తండ్రికి క్షమాపణ చెప్పుకొని, రేపు ఆ కౌరవులనే అరణ్యానికి నేను కార్చిచ్చునవుతాను అని వాగ్దానం చేశాడు. కేశవదాసు భీముడికి తన కృతజ్ఞత తెలుపుకొని భార్యాపుత్రులతో తన దారిన తాను వెళ్ళిపోయాడు. భీముడు తన భార్య అయిన హిడింబి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఉండిపోయాడు. ఈ రోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.